అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి ఎంతో పెద్ద పేరు తెచ్చుకొని బుల్లెట్ బండి లక్ష్మణ్గా ఇవాళ మీ అందరికీ తెలుసు ప్రపంచానికి. బుల్లెట్ బండి పాట ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు. అక్కడి నుంచి అల్లాహే అల్లా అనే పాటకు కూడా మరి ప్రాణం పోసి పాట రాసి మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ తర్వాత లక్ష్మణ్ కాంబినేషన్లో తర్వాత టోనీ, హీరోయిన్ పేరు మన సునీత గారు, హీరోయిన్ సునీత, టోనీ, ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ నలుగురి కాంబినేషన్లో వచ్చినటువంటి సింగర్ రామ్ లక్ష్మణ్ అంటే ఇక వీళ్ళు రామ్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇందాక అన్న మీరు చెప్పినట్టు వెలిగొండ అన్న చెప్పినట్టు చాలామంది యూట్యూబ్ నుంచి వచ్చారు అని చెప్పారు ఆయన, కరెక్ట్ అది. కానీ ఇవాళ ఎంత పెద్ద సినిమా అయినా కానీ యూట్యూబ్ నుంచే హిట్ అయితేనే ఆ సినిమాకి అందరూ మళ్ళీ థియేటర్కి వస్తారు. సో వీళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లోనే రికార్డ్ బద్దలు కొట్టినరు, అది డౌట్ లేదు. ఎందుకంటే కొన్ని వందల మిలియన్లు పాటలు, బుల్లెట్ బండి ఎన్ని వందల మిలియన్లు, అల్లాహే అల్లా ఎన్ని వందల మిలియన్లు, అంటే వందల మిలియన్లు ఇచ్చేటువంటి ఈ యొక్క గ్రూప్ అంతా కలిసి ఇదే అల్లాహే అల్లా అనేటువంటి సినిమా తీయాలని ప్రొడ్యూసర్ గిరీష్ కుమార్ గారికి ఈ ఆలోచన రావడం, వీళ్ళను పిలిపించి మీరు మాకు సినిమా చేసి పెట్టాలి. ఎందుకంటే యూట్యూబ్లోనే మీరు ఇంత స్టార్ అయినటువంటి వ్యక్తులు ఇంకా సినిమా తీస్తే మీకు బొచ్చెడు మంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుద్ది అని చెప్పి తమ్ముడు లక్ష్మణ్ డైరెక్షన్లో అతన్ని నమ్మి మరి ఈ సినిమా యొక్క పునః ప్రారంభం ఈ సినిమా జరిగింది. ఈ సందర్భంగా బుల్లెట్ బండి రామ్ లక్ష్మణ్, మా టోనీ అన్న సూపర్ స్టార్, నేను బుల్లితెర సూపర్ స్టార్గా నేను ఆయనను చెప్తాను, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అల్లాహేలా రాకముందే చెప్పాను నేను. ఎందుకంటే టోనీ అన్న ఆయన డ్యాన్స్ అంటే నాకు బాగా జెలసీ. ఏ రోజైనా కానీ నేను డ్యాన్స్ నేర్చుకొని టోనీ అన్న లాగా చేస్తానని అనిపించాలి నా కోరిక. అంటే అంత ఇష్టం నాకు ఆయన టోనీ అన్న అంటే, నిజం మనస్ఫూర్తిగా చెప్తున్నా. సో అల్లాహేలా తర్వాత ఇంకా బాగా జెలసీ పెరిగింది నాకు. అసలు ఏంటి ఆ నటన ఏంటి, ఆయన యాక్టింగ్ చూస్తే నాకు కళ్ళంచి నీళ్ళు ఎన్నిసార్లు ఏడ్చాను ఆ పాట చూసుకుంటూ. సో మదీన్ కంపోజ్ అంటే ఇప్పుడు నా మేనలుడు అని చెప్పలేను, కానీ మదీన్ ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తే చూడాలని ఫస్ట్ ఎదురు చూసే వాళ్ళల్లో బోలే ఒకడు. ఎస్, ఇది నిజం. ఎందుకంటే అల్లాహేలా వాడు పాట ఇచ్చిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేను మ్యూజిక్ డైరెక్టర్గా కూడా రాణిస్తూ ఉన్నా. ఆ తరుణంలో మీ అందరి ముందు మీకు తెలుసు బిగ్ బాస్లో ఈ మధ్యలో వచ్చి మీరందరూ నన్ను ఆదరించారు. అలాగే నాకంటే ముందుగా వాడు ఇంత పెద్ద పాటలు హిట్ ఇస్తా అంటే వాడి మీద కూడా నాకు జెలసేస్తాను. అంటే ఇట్లా నాకు జెలసీలు అంటే ఒక నిజంగా చెప్తున్నా, అంటే పాజిటివ్ జెలసీ, అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి జెలసీలు ఇవన్నీ. సో ఇది మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే రామ్ తమ్ముడు ఆయన ఒక్కొక్క లవ్ సాంగ్ మాడితే అది జెలసీ. ఇన్ని హిట్లు ఎట్టిస్తారా వీళ్ళని నేను పరిచాను. ఇది నిజం అండి, నిజం చెప్తున్నా, ఇది అన్ని కోతలు కాదు. కాబట్టి థ్యాంక్స్ అండి మీడియా మిత్రులు, మీరందరూ కలిసి ఇలాంటి యూట్యూబ్ స్టార్స్ని మీరు మరి సినిమాల్లో కూడా రాణించే విధంగా మీరు ప్రోత్సహిస్తూ ఉంటే కూడా మీకు పబ్లిసిటీ, వీళ్ళకు పబ్లిసిటీ, అందరికి కూడా అందరు బాగుపడాలి, అందరు పైకి రావాలి. సర్వే జన సుఖినో భవంతు. అల్లాహే అల్లా అనే పాట రామ్ పాడితే వినాలన్నది నాకు. సో అరే ఆల్ ది బెస్ట్ మదీన్, ఆల్ ది బెస్ట్ తమ్ముడు, నీకు డైరెక్టర్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. రామ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి నిజంగా నా చేతులెత్తి మొక్కుతున్నా. ఎందుకంటే ఇవాళ ప్రొడ్యూసర్ అనేది లేకపోతే ఇంత పెద్ద సినిమాకు అరంగేట్రం అనేది జరగకపోయేది. సో అదేవిధంగా టోనీ అన్న ఆల్ ది బెస్ట్, నిజంగా సునీత గారు ఆల్ ది బెస్ట్. మీరు అంటే పాటలో మీరు కొంచెం అంటే పొదుపుగా కనపడ్డారు, తర్వాత బాగా కనిపించారు. సో ఇంకా బాగున్నారు ఇప్పుడు. నైస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇది మాట్లాడే అవకాశం. ఎందుకంటే నేను చాలా ఊబిలుడతాను, నేను ఈ సినిమా గురించి మాట్లాడిన కోరిక, మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతా. థ్యాంక్ యూ, ఓకేనా, ఆల్ ది బెస్ట్. డిఓపి అసలు ముఖ్యంగా రామ్ లక్ష్మణ్, మదీన్, తర్వాత బబ్లు డిఓపి అన్న గురించి నేను ఇప్పుడు మాటల్లో మీ అందరూ చూశారు. అల్లాహ్ పాట, ఆయన ఏ పాట తీసినా కానీ అందరూ కళ్ళతో చూస్తే మనసుతో చూసే విధంగా ఆయన అంత రక్తి కట్టించేలా చిత్రీకరించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అద్భుతమైన డిఓపి బబ్లు అన్నకు నేను చెప్పొద్దు కానీ అన్న చెప్పాలిగా. ఈ యొక్క అంటే ఈ మా సర్కిల్కు పరిచయం చేయడానికి కారకుడిని నేనే. ఫస్ట్ ఆయనతో పాట చేశాను,
నేను షాక్ అయినా. 1 డేలో ఒక్క రోజులో ఒక రాఖీ పౌర్ణమి సాంగ్ చేసి నేను ఎడిటింగ్లో కూర్చుంటా అన్న అంటే, అన్న పర్లేదు అన్న మీరు గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకోండి అన్నాడు. ఎడిటింగ్ చేసి ఒక్క 2-3 అవర్స్లో పంపించేసి నాకు పాట. నేను ఒక్క కరెక్షన్ చెప్పాలి, ఆ పాట హిట్. సో ఇట్లానే అన్న, అబ్బా బబ్లు అన్న నువ్వు మామూలు కాదే, నువ్వు సినిమాలో స్టార్ అవుతావు అని చెప్పిన. అన్నట్టే సినిమాలోకి వచ్చేసిండు బబ్లు అన్న. నిజాను, సారీ అన్న, నేను మర్చిపోయిందాక. సో థ్యాంక్ యూ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్.